కళ్యాణ్ దిలీప్ సుంకర పవన్ కళ్యాణ్ గారితో ఆయన పేరు మీద ప్రయాణం చేస్తూ ఆయన ప్రస్తావన చేస్తూ ఆయన గురించి మాట్లాడుతూ పైకొచ్చి జన సైనికులకి బాగా దగ్గరయ్యాడు. తర్వాత ఒక 3 years బ్యాక్ అంగడ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాడు. అప్పుడు నేను ఒక వీడియో చేశాను. ఇలాగ ఆవేశపడితే పనులు కావు, నీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపో, అంతేగాని ఆవేశపడి ఏదో నీ ఇష్టం మాట్లాడితే ఎట్లా, నువ్వు కూడా సలహా ఇస్తే ఎట్లా అని ఆ రోజు వీడియో చేశాను నేను. ఇప్పుడు ఈ కళ్యాణ్ దిలీప్ సుంకర ఎన్నికలకు ముందు తన నిజస్వరూపం బయటపెట్టి జగన్మోహన్ రెడ్డి గొప్పవాడు, జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ చాలా గొప్పది, ఆ ఇమేజ్ తోటి ఆయన గెలుస్తున్నాడు, పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ సరిపోదు, జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ చాలా ఎక్కువ, కనుక జగన్మోహన్ రెడ్డి గెలుస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి గెలవాలని కోరుకుంటున్నాను అని అన్నాడు. నీకు ఉంటే ఉండొచ్చు, కానీ ఇన్ని సంవత్సరాలు జనసేన పార్టీతో ప్రయాణం చేసి జనసేన పార్టీ యొక్క పవన్ కళ్యాణ్ గారితో పరిచయం పెంచుకొని ఆయన్ని కలిసి ఇన్ని చేశావు, సడన్గా ప్లేట్ ఎందుకు ప్రయాణించావు అసలుకి? అంటే జనసేన పార్టీ, జనసేన కార్యకర్తలు, జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారితో నీ యొక్క ఇమేజ్ నువ్వు పెంచుకున్నావు. వాళ్ళ ద్వారా వాళ్ళ పక్కన చేరి వాళ్ళతో కలిసి వాళ్ళతోటి నీ యొక్క ఇమేజ్ పెంచుకొని నువ్వు పెద్ద ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నావు. ఇమేజ్ జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ చాలా ఎక్కువట. ఇప్పుడేమంటావు కళ్యాణ్? ఎవరి ఇమేజ్ ఎక్కువ? జగన్ ఇమేజ్ ఎందుకు నాశనం అయిపోయింది? అట్టర్ ఫ్లాప్ ఎందుకు అయింది? దిగజారిపోయాడు ఎందుకు? 11 సీట్లకు పడిపోయాడు ఎందుకు? పవన్ కళ్యాణ్ 21 సీట్లు ఎందుకు గెలిచాడు? 100% స్ట్రైక్ రేట్ ఎందుకు గెలిచాడు? భారతదేశంలో ఏ పార్టీకి రాని ఖ్యాతి, విలువ, ప్రజలు జేజేలు కొట్టడం, టీవీలు జేజేలు కొట్టడం, ముఖ్యంగా నేషనల్ మీడియా జేజేలు కొట్టింది. 100% స్ట్రైక్ రేట్ భారతదేశంలో ఏ పార్టీకి దక్కని ఖ్యాతి దక్కింది. పవన్ కళ్యాణ్ గారిని ఆకాశానికి ఎత్తుతున్నారు. ఈజ్ ద పైనీర్ పర్సన్, ఈజ్ ద పవర్ పర్సన్, ఈజ్ ద టెక్నికల్ పర్సన్, ఈజ్ కింగ్ మేకర్, ఈజ్ గేమ్ చేంజర్. ఎందుకు ఆ మాట్లాడుతున్నారు? మీరు పరకాల ప్రభాకర్ లాగా గోతులు తవ్వేసి ఏదో జనసేన పార్టీ దెబ్బ కొట్టాలి అయిపోతుందా? మీ చేతుల్లో ఉందా? అది ఇవాళ అవుతుందా? కళ్యాణ్ దిలీప్ సుంకర తెలుసుకో. ఇవాళ పెడుతున్నాడు కళ్యాణ్ దిలీప్ ఇంకొక వీడియో చేశాడు అతను. కళ్యాణ్ దిలీప్ సుంకర నువ్వు వీడియోలు ఎన్నైనా చేసుకో, కానీ ఈ ప్రస్తావన ఎందుకు ఇచ్చారంటే ఇప్పుడు ఈ యొక్క జరగబోయే వీడియోకి ముద్దగడ పద్మనాభంతో పాటు పవన్ కళ్యాణ్ గారి పేరు చేర్చావు. అందుకని నేను నీకు ఆ ప్రస్తావన తీసుకొస్తున్నాను. ముద్దగడ పద్మనాభం గారు, మీరు పేరు మార్చుకోకండి. మీ అవసరం పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది. ముద్దగడ పద్మనాభం గారి అవసరం పవన్ కళ్యాణ్ గారికి ఉంటుందట. ఈ కళ్యాణ్ దిలీప్ సుంకర మధ్యత్వం చేస్తాడట. చూడండి, అయ్యా దిలీప్ సుంకర, నువ్వు జనసేన పార్టీకి చేసిన చాలు, నువ్వు జగన్మోహన్ రెడ్డి పంచన చేరు, చక్కగా జగన్మోహన్ రెడ్డి గారి పక్కనే కూర్చో, ఆయనతో పాటు షూటింగ్కి వెళ్ళు, చక్కగా దొంగ మాటలు మాట్లాడు, అబద్ధం మాటలు మాట్లాడు, మంచి చేయి మాకు, చెడు చేస్తూ బతికేసే. కానీ ముద్దగడ పద్మనాభం పవన్ కళ్యాణ్కి ఏం అవసరం ఉంటుంది? అయిపోయింది. ఆయన సరైన సమయంలో వచ్చి ఉంటే ఒక విలువ ఉండేది, దక్కేది, ఆయన కూడా విలువ పెరిగేది. అంతే. ఇప్పుడు ఆయన మాకు వచ్చి చేసేదేం లేదు, పవన్ కళ్యాణ్ గారికి వచ్చి చేసేదేం లేదు. ఆయన ప్రజలు, జన సైనికులు, వీర మహిళలు, ముఖ్యంగా వృద్ధులు, మహిళలు స్వచ్ఛందంగా వచ్చి సేవ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారికి. నువ్వెంత, నీ ముద్రగడ ఎంత? ముద్రగడ పేరు మార్చుకోకూడదట. పవన్ కళ్యాణ్ గారికి ముద్రగడ అవసరం ఉంటుందట ముందు. ఎప్పుడు నేను చెప్తున్నాను, రాసి పెట్టుకో కళ్యాణ్ దిలీప్ సుంకర. ముద్రగడ పద్మనాభం అవసరం ఏ రోజు ఏ సమయంలోనూ అవసరం లేదు పవన్ కళ్యాణ్ గారికి. యాజ్ ఏ ఒక జన సైనికుడిగా, అత్యంత పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే ఒక జన సైనికుడిగా
ఏమంటారు, నేను ముందు లేకపోయినా పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రతి క్షణం ఆలోచించే వ్యక్తిగా నేను రాఘవరావు అని చెప్తున్నాను. ముద్రగాడితో ఎటువంటి పరిస్థితులను పవన్ కళ్యాణ్కి అవసరం ఉండదు. ఆయన పేరు మార్చుకోవాల్సిందే. పద్మనాభరెడ్డి అవుతాడా, ఉప్మారెడ్డి అవుతాడా, ఉప్మారెడ్డి పద్మనాభం అవుతాడా, ఆయన ఇష్టం. ఆయన ఏమైనా మార్చుకోమనండి. బట్ ముద్రగడ పద్మనాభంతో పాటు రెడ్డి అనే మాట రావాల్సిందే. ఎందుకంటే ఆయన జీవితం అంతే. ఆయన అట్లా ఉప్మాలు సప్లై చేసుకుంటూ ఉప్మాలు తింటూ అలాగా బతికేశాడు. నువ్వు ఆల్రెడీ అయిపోయావు. నీతో మాకు పని లేదు. తీసుకెళ్ళి ఇంకెప్పుడైనా సరే నువ్వు వీడియోలు ఎన్నైనా చేసుకో, నీ యొక్క కామన్ లైబ్రరీ ఎన్నైనా చేసుకో. బట్ పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావన తెస్తే మాత్రం నేను నీ గురించి మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే నువ్వు అనర్హుడివి. నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే స్థోమత, అవకాశం, ఆయన గురించి ఆయన గురించి మాట్లాడే ఏమాత్రం నీకు లేదు అసలుకి. నువ్వెంత, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ, ఆయన శక్తి ఏంటి, ఆయన కారణజముడు. నువ్వు అత్యంత ఆవేశపరుడివి. ఇంకా నేను అనవసరం నీ గురించి తెలుపుదారా. ముఖ్యంగా జన సైనికులారా, వీర మహిళలారా గమనించండి. కళ్యాణ్ దిలీప్ ఒక మోసగాడు. జనసేన పార్టీని మోసం చేశాడు. లాస్ట్ మినిట్లో జగన్మోహన్ రెడ్డి గెలవాలి, జగన్మోహన్ రెడ్డి గెలవాలని కోరుకుంటున్నాను, జగన్మోహన్ రెడ్డికి చాలా ఇమేజ్ ఉందని మాట్లాడిన వ్యక్తి ఈ రోజున ముద్రగడ పద్మనాభం అవసరం పవన్ కళ్యాణ్ ఉంటుందని మాట్లాడుతున్నాడు. కనుక మీరు కాస్త ఆలోచించండి. మీరు అటువంటి వ్యక్తి యొక్క ఏమన్నా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆయన కామన్ లైబ్రరీ అందరూ అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. దూరంగా ఉన్నాడు అన్ని వ్యక్తులకి. ఎప్పుడు కూడా మీరు తొందరపడి ఏ వ్యక్తి పొగిడినా పవన్ కళ్యాణ్ గారిని చూడండి. ఒక సంవత్సరం 2 సంవత్సరాలు అబ్జర్వ్ చేయండి. తర్వాత అతని గురించి మీరు నమ్మితే, ఒకవేళ మీకేమైనా డౌట్ నాకు ఫోన్ చేయండి, నేను చెప్తాను ఆ వ్యక్తి గురించి.